నంద్యాల పట్టణంలో హిజ్రాల వర్గపోరు కొనసాగుతోంది. ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఒక వర్గం వారిని భిక్షాటన చేయొద్దని మరొక వర్గం వారు అడ్డుకుంటున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం నిరసన తెలిపారు. నంద్యాల పట్టణంలో హిజ్రాల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. హిజ్రాలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పలుమార్లు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. భిక్షాటనలో హిజ్రాలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ సమీపిస్తుండటంతో భిక్షాటన కోసం హిజ్రాల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక వర్గం వారు మరొక వర్గాన్ని భిక్షాటన చేయకుండా అడ్డుకుంటున్నారని ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. ఒక వర్గం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో పలువురు హిజ్రాలు పాల్గొన్నారు. నా పేరు సుమతి. గత మాకు 10 నెలల నుంచి నెల్లూరు హాసిని చాలా రచకాలు చేస్తుంది. నెల నెల మీరు శిస్తు కట్టాలి, 20,000 కట్టాలి, 30,000 కట్టాలని మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఎందుకు వస్తే రాత్రి 1 గంటకి అందరినీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు వస్తారు. తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, డోను, గుత్తి, గుంతకలు అందరూ వచ్చి మా ఇంట్లో రాత్రి దాడులు చేస్తున్నారు సార్. మేము ఎవరికి శిస్తు కట్టాలి, మా స్వతంత్రంగా మా ఊర్లో మేము బతకాలని కోరుకుంటున్నాం సార్. మా ఇండ్లు వాళ్ళ కొట్టి మా డబ్బు బంగారాన్ని తీసుకొని మా తన ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. స్వతంత్రంగా బతకాలని మాకు న్యాయం కావాలి. డిఎస్పీ సార్ని, కలెక్టర్ మేడంని అందరినీ కోరుకుంటున్నాం. మా ఊర్లో మాకు న్యాయం చేస్తారని. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.